ఆ ఎమ్మెల్యేపై తెలుగు తమ్ముళ్ళు రగిలిపోతున్నారా? వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకే ఆ ఎమ్మెల్యే ప్రయారిటీ ఇస్తున్నారా? ఇదే తెలుగు తమ్ముళ్ల కోపానికి కారణమా? ఎమ్మెల్యేకు టీడీపీ జిల్లా అధ్యక్షుడికి బుద్ధిని ప్రసాదించాలని దేవుడికి వినతి పత్రం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ అసమ్మతి సెగలు ఎక్కడికి దారితీస్తాయి? ఎవర ఎమ్మెల్యే? ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? వైసీపీ కంచుకోటని బద్దలు కొడుతూ 3 దశాబ్దాల తర్వాత కడప నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేసింది. తొలిసారి మహిళా ఎమ్మెల్యేగా మాధవిని గెలిపించారు. కానీ తెలుగు తమ్ముళ్లకు ఆ ఆనందం ఎక్కువ రోజులు మిగలలేదట. ఎమ్మెల్యే అయ్యాక మాధవి కడప కార్పొరేషన్లో కుర్చీ గోలకు తెరలేపి సంచలనం సృష్టించారు. ఎలాగైనా కడప కార్పొరేషన్ను కైవసం చేసుకోవాలని వైసీపీ కార్పొరేటర్లకు గ్యాలం వేశారట. అందులో భాగంగా 8 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీ కండువా కప్పుకోవడంలో ఆమె సఫలీకృతమయ్యారట. అంతటితో ఆగకుండా మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లతో ఆమె టచ్లో ఉన్నారట. ఎమ్మెల్యే వ్యవహార శైలితో పాటు ఆమె నోటి దురుసు ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడని అంశంగా మారిందట. అధికారులు కానీ టీడీపీ సీనియర్ క్యాడర్ కానీ ఎవరైనా సరే ఆమె నోటికి అడ్డొస్తే ఊరుకునే ప్రసక్తే ఉండదని టాక్. నోటికి ఎంత మాటొస్తే అంత మాట అనేస్తారట. తన మాట ఎవరైనా ధిక్కరిస్తే వారి అంతం చూసే వరకు పంతం పడతారట. దీంతో తెలుగు తమ్ముళ్లు విసిగిపోయారట. మమ్మల్ని కాపాడండి మహాప్రభు అంటూ ఓ పెద్దాయన్ను వేడుకుంటున్నారట. దేవుని కడప మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా నిరసన చేపడుతున్నారట. గత 40 ఏళ్లుగా కడప నియోజకవర్గంలో టీడీపీ అభివృద్ధి కోసం పనిచేసిన సీనియర్లను ఎమ్మెల్యే మాధవి పక్కన పెట్టేశారు అనేది తెలుగు తమ్ముళ్ల ఆవేదన. తన మాట వినని డివిజన్ ఇన్ఛార్జ్లను పక్కన పెట్టి తనకు అనుకూలమైన వ్యక్తులకు అక్కడ బాధ్యతలు అప్పగించారట. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో తాము ఎన్నో కష్టాలు పడి పనిచేస్తే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదేంటి అంటూ అక్కడి నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. మరికొద్ది నెలల్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్ టికెట్లను కూడా ఆమె ముందుగానే ప్రకటిస్తున్నారట. వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లతో పాటు మరికొంతమంది వైసీపీలోనే కొనసాగుతున్న కార్పొరేటర్లకు కూడా ఆమె టికెట్లు కన్ఫర్మ్ చేశారట. ఇదే తెలుగు తమ్ముళ్ల అసమ్మతికి అసలు కారణం. కార్పొరేషన్లోని డివిజన్ ఇన్ఛార్జ్లకు ఏమాత్రం పలికే పరిస్థితిలో ఎమ్మెల్యే మాధవి లేరట. ఈ అంశంపై జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డికి ఫిర్యాదు చేసిన ఆయన సైతం ఎమ్మెల్యేకే తన ఓటు అంటున్నారట. దీంతో విసుగు చెందిన టీడీపీ క్యాడర్ ఎమ్మెల్యే మాధవికి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించు మహాప్రభు అంటూ దేవుని కడప వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం ఇచ్చారట. అంతటితో ఆగకుండా భారీ ర్యాలీగా వెళ్లి కమలాపురం నియోజకవర్గంలోని సీనియర్ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డిని కాపాడండి పెద్దాయన అంటూ వేడుకుంటున్నారట. కడప నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్కు అండగా నిలవాలని మాజీ ఎమ్మెల్సీని టీడీపీ నేతలు కోరుతున్నారట. అటు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఇటు ఎమ్మెల్యే మాధవి క్యాడర్ని పట్టించుకోలేదు అనేది వారి ఆవేదన. ఈ అంశంపై అధిష్టానానికి కూడా వారు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఎన్నికలు జరిగి 18 నెలలు కూడా గడవక మునిపే ఎమ్మెల్యే మాధవిపై టీడీపీ నేతలు తిరుగుబాటు చేయడం జిల్లాలో సంచలనంగా మారింది. మరి ఎమ్మెల్యేపై వచ్చిన అసమ్మతికి హైకమాండ్ ఎలా చెక్ పెడుతుందో చూడాలి.